కళ్ళల్లో కన్నీటి సుడులు, ముఖాల్లో విషాద ఛాయలు. కబేళాలకు తరలిపోతున్నామే అన్న బాధో, ఇక వ్యవసాయం చేయలేమే అన్న దిగులో తెలియదు గాని ఆ మూగజీవాలు మూగగా రోదిస్తున్నాయి, లోలోన కుమిలిపోతున్నాయి. అరకదున్నే కాడెద్దులు, పాలిచ్చే గోమాతలు, చెంగు చెంగున ఎగిరే లేగదూడలు, అన్నీ కబేళాలకు క్యూ కట్టాయి. దేవుడా, ఎంత కష్టం, ఎంత కష్టం. పశువులకు మేత లేదు, మనుషులకు బియ్యం లేవు. తిన్నికే మేత లేక దుళ్ళని కూడా అమ్ముకుంటున్నాము. అమ్ముకొని అన్న బియ్యం అన్న తెచ్చుకొని తిందామని మేము ప్రయత్నం చేస్తున్నాము. అన్నం పెట్టే ఎడ్లకి మేత లేదు, ఆకలి తీర్చే రైతన్నకి బియ్యం లేవు. హృదయాన్ని కదిలించే ఈ దృశ్యాలు పాలమూరు జిల్లాలోవి. రాష్ట్రంలోనే అత్యధికంగా పశుసంపద కలిగిన జిల్లా పాలమూరు. అంతేకాదు, కరువు ఎక్కువగా పీడించేది ఈ జిల్లానే. పాడి ఆవులు, గేదెల్ని నమ్ముకుని వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి ఇక్కడ. రోజూ 1,00,000 లీటర్లకు పైగా పాల సేకరణ చేస్తూ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది పాలమూరు. కానీ ఇప్పుడు కరువు కాటేసింది. దేశమంతటికీ అన్నం పెట్టే అన్నదాతకి పశువుల పెంపకము భారంగా మారింది. అందుకే వ్యవసాయానికి పనికొచ్చే కోడెలు, ఎద్దులు, పాలిచ్చే ఆవులు, గేదెలు, లేగదూడలు ఇలా అన్నింటినీ అమ్మకానికి పెట్టేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 2 నెలలు కావస్తున్నా పాలమూరులో సరైన వర్షపాతం నమోదు కాలేదు. పంటలు ఎండిపోయాయి, చేసిన అప్పులు చేతికొచ్చాయి, బోర్లు నోళ్లు తెరిచాయి, చుక్క నీరు కానరావడం లేదు. బోర్ల కోసం లక్షల రూపాయలు వెచ్చించి అప్పుల బారిన పడిన రైతన్నలు ఏం చెయ్యాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. మూగజీవాల్ని తెగనమ్ముకుంటున్నారు. వర్షాలు లేక మా చేనులో పంట పండలేవక మరి అప్పులు చేసుకున్నాము. ఈ ఎద్దులని తెచ్చుకోమైతే 1.5 లక్షలు తీసుకొచ్చినాము. ఇప్పుడు అమ్మాలంటే 1 లక్ష వరకు అడుగుతున్నారు. ఏం చేయాలో మాకు తోచడం లేదు. అవస్థపడి మరి మా తిప్ప లేదు దేవునికి ఎరక. మాకు వర్షాలు లేక వేసిన చేనులన్నీ ఎండిపోతున్నాయి. పశువులకు మేత లేక అమ్ముకుంటున్నాం. మరి అవి కావడం నీళ్ళు తాగడం నీళ్ళు కూడా లేవు. నీళ్లు లేక కూడా అమ్ముకుంటున్నాం. జిల్లాలో తెలకపల్లి, దేవరకద్ర, పెబ్బేరు, కల్వకుర్తి తదితర ప్రాంతాల్లో వారానికో రోజు జరిగే సంతలో వేలాది పశువుల్ని విక్రయిస్తున్నారు. ఆ సంతలో లక్షల రూపాయల వ్యాపారం సాగుతోంది. రైతు కష్టాల్ని ఆసరాగా చేసుకుని రెచ్చిపోతున్న దళారులు అడ్డంగా దోచుకుంటున్నారు. అతి తక్కువ ధరకి కొనుగోలు చేస్తున్నారు. వాటిని కబేళాలకు తరలిస్తున్నారు. అది చేస్తాం అంటున్నారు. ఎవరు ఆదుకోవట్లేరు. మా రైతు గురించి ఎవరు పట్టించుకోవట్లేరు. అసలు గడి లేక అప్పుడు 30,000 40,000 కొనుక్కున్నాము. ఇప్పుడు గడి లేదని చెప్పి అమ్మాయి పరిస్థితి వస్తారంటే అక్కడ కటికలకు వచ్చి 20,000 15,000 అడుగుతున్నారు. అమ్ముకుంటాం. మా అప్ప అయింది అమ్ముకుంటున్నాం. మేము లోన్ ఇచ్చిండ్రు, లోన్ పైసలకి సాగదు పెట్టిండ్రు, లేక అమ్ముకుంటున్నాం. వానలు లేవు, యాయ లేవు. ఆరుగాలం కష్టించి అన్ని విధాలా నష్టపోయిన రైతన్నని ప్రభుత్వం ఇప్పటికైనా ఆదుకోవాలి. మూగజీవాలకి పశుగ్రాసం అందించేలా చర్యలు తీసుకోవాలి. లేదంటే విలువైన పశు సంపద కబేళాలకు తరలిపోయి రైతుల భవిష్యత్తు సంక్షోభంలో పడే ప్రమాదం ఉంది.